కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఇండియాలో టాప్ బిలియనీర్ ఆయనేనా? అమ్మో, ఆయన దగ్గర అన్ని వందల కోట్లున్నాయా? ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రపంచ ధనవంతుల్లో మనవారెవరైనా ఉంటే మురిసిపోతాం. ఫలానా వ్యక్తికి వరల్డ్ బిలియనీర్స్ లిస్టులో చోటు దక్కిందంట అని గొప్పగా చెప్పుకుంటాం. వారితో మనకు నేరుగా సంబంధం లేకున్నా మన ప్రాంతం వ్యక్తో లేక మన రాష్ట్రం వ్యక్తో అయితే సంతోషం వ్యక్తం చేస్తాం. మన కమ్యూనిటీకి చెందిన వారెవరైనా ఉంటే ఆనందపడిపోతాం. ఇది సహజం. అందుకే ప్రతి ఏటా ఎన్నో సంస్థలు బిలియనీర్ల లిస్ట్ను విడుదల చేస్తూ ఉంటాయి. ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని డబ్బులున్నాయనేది జనానికి చెబుతుంటాయి. ఆ వివరాలు కూడా అందరిలో ఆసక్తి కల్పిస్తూ ఉంటాయి. బ్లూంబర్గ్, ఫోర్బ్స్, హురున్ ఇలా చాలా సంస్థలు బిలియనీర్ల లిస్ట్ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటాయి. ఎవరెవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరి సంపద ఎంత పెరిగిందని లెక్కలతో సహా వివరిస్తారు. తాజాగా హురున్ ఇండియా సంస్థ వెల్లడిస్తున్న గణాంకాలు ట్రెండింగ్లో ఉన్నాయి. 1998లో లండన్లో మొదలైన హురున్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైంది. ఇండియా, చైనా, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, లగ్జంబర్గ్ దేశాల్లో ఈ సంస్థ ఎప్పటికప్పుడు సర్వేలు చేపడుతుంది. సంపన్నుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే హురున్ సంస్థ కార్యకలాపాలు మన దేశంలో మాత్రం 2012 నుంచే మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ జునైద్ దీనికి అంకురార్పణ చేశారు. భారత్ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుందని, అక్కడ కూడా సంపన్నుల జాబితా పెరుగుతోందని గుర్తించారు. ఈ మేరకు లండన్లోని హురున్ సంస్థతో చర్చలు జరిపి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్నుంచి ప్రతి ఏటా మన దగ్గర కూడా సంపన్నుల జాబితాను విడుదల చేస్తోంది హురున్ ఇండియా. తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన లిస్ట్ ట్రెండింగ్ లో ఉంది. భారత్లో ఎవరు సంపన్నులు, ఎంతమంది సంపద ఎలా పెరిగిందని వివరించింది. ఇందులో వివిధ రంగాల వారీగా, పట్టణాల వారీగా కూడా లిస్టు విడుదల చేసింది. అలా వచ్చిన లిస్టులో కోయంబత్తూర్ బిలియనీర్స్ లిస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌత్ ఇండియా మాంచెస్టర్ గా చెప్పుకునే ఈ నగరంలో బిలియనీర్స్ చాలా మందే ఉంటారనటంలో ఎవరికీ ఎలాంటి డౌటు లేదు. ఆ లిస్టులో 16 మంది కోయంబత్తూర్ వ్యాపార దిగ్గజాలకు చోటు దక్కింది. అయితే ఆ 16 మందిలో 7 కమ్మవారే. అవును, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు కోయంబత్తూర్ నగర నిర్మాతలు మన కమ్మవారే అనేది మరోసారి రుజువైంది. హురున్ ఇండియా జాబితానే ఇందుకు తాజా సాక్ష్యం. ఈ లిస్ట్లో టాప్లో నిలిచిన ఎల్జీ అధినేత జయరాం వరదరాజ్ కమ్మకులానికి చెందిన వ్యక్తి. లక్ష్మీనాయకన్ పాళ్యం రామస్వామి నాయుడు స్థాపించిన ఎల్జీ కంపెనీ ఇప్పుడొక మహావృక్షమనే చెప్పొచ్చు. బస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీగా మొదలైన ఈ సంస్థ కంప్రెషర్లు, గ్యారేజ్ సర్వీస్ స్టేషన్ ఎక్విప్మెంట్స్, టైర్ రీట్రేడింగ్ మెషినరీ, వెట్ గ్రైండర్ లాంటి ఎన్నో ప్రోడక్ట్స్ అందిస్తోంది. వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. తాజా హురున్ ఇండియా జాబితాలో ఈ సంస్థ అధినేత 6,800 కోట్ల సంపదతో కోయంబత్తూర్లో అగ్రభాగాన నిలిచారు. ఇక క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ కంపెనీ ఓనర్ శ్రీనివాసన్ రవి 6,500 కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఈయన కూడా కమ్మ కమ్యూనిటీకి చెందిన వ్యాపారవేత్త. వివిధ రంగాల్లోని కంపెనీలకు ఇంజనీరింగ్ మెషినరీ అందిస్తుంది ఈ సంస్థ. 1986లో మొదలైన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం కోయంబత్తూర్తో పాటు చెన్నై, పూణే, ఇండోర్, జంషెడ్పూర్, ఫరీదాబాద్, బెంగళూరుల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రికోల్ కంపెనీ ఓనర్ విజయ్ మోహన్ 2,600 కోట్ల సంపదతో కోయంబత్తూర్ లిస్టులో 8వ స్థానంలో నిలిచారు. ఈయన కూడా కమ్మకులానికి చెందిన వ్యాపారవేత్తనే. ఈ కంపెనీని 1972లో విఎన్ రామచంద్రన్, ఎన్ దామోదరన్ స్థాపించారు. 1975లో ఉత్పత్తిని ప్రారంభించింది ఈ కంపెనీ. ఇది మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, కార్లు, ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, ఆఫ్ రోడ్ వాహనాల కోసం ఆటోమోటివ్ విభాగాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీకి దేశంలో 6 తయారీ ప్లాంట్లున్నాయి. ఇండోనేషియాలోని జకార్తాలో కూడా ఓ ప్లాంట్ ఉంది. ఈ కంపెనీ తమ ఉత్పత్తులను జపాన్, సింగపూర్, జర్మనీ, అమెరికాకు కూడా ఎగుమతి చేస్తోంది. ఇక కమ్మ కమ్యూనిటీకే చెందిన ఎల్జీ బాలకృష్ణన్ అండ్ కంపెనీ యజమాని విజయ్ కుమార్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. 1,600 కోట్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారు. 1937లో ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీగా ప్రస్థానం ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
చిన్న వాహనాల చైన్స్ తో పాటు పెద్ద పెద్ద మెషిన్ల చైన్లు తయారు చేస్తుంది ఈ కంపెనీ. వివిధ రకాల వాహనాలు, పరిశ్రమలకు సంబంధించిన గేర్ పార్ట్స్, ఆటోమోటివ్ బెల్ట్స్, స్కూటర్ ప్రొడక్ట్స్, రబ్బర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలతో పాటు యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియాలకు తన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇక సిఆర్ఐ కంపెనీ నుంచి 3 వ్యక్తులు హురిన్ ఇండియా లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. 1100 కోట్ల సంపదతో రాజేంద్రన్, చెరో 1000 కోట్ల సంపదతో సౌందరరాజన్, సెల్వరాజ్, కోయంబత్తూర్ బిలియనీర్ల లిస్టులో వరుసగా 14, 15, 16వ స్థానాల్లో నిలిచారు. వీరిది కూడా కమ్మకులమే. కమిట్మెంట్, రిలయబిలిటీ, ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్తో మోటార్ పంపుల తయారీ ప్రారంభించిన ఈ కంపెనీ కొద్ది కాలంలోనే ప్రజల మనసు చూరగొంది. ప్రస్తుతం మోటార్ పంపులతో పాటు కెమికల్ ప్రాసెస్, విద్యుత్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, పేపర్ అండ్ పల్ప్ రంగాల్లోనూ ఈ కంపెనీ తన సత్తా చాటుతోంది. దాదాపుగా 9,000 ప్రోడక్ట్స్ అందిస్తోంది. 120కి పైగా దేశాలకు వ్యాపారాన్ని విస్తరించింది. ఇలా కమ్మకులం నుంచి వచ్చిన ఎంతో మంది వ్యాపారవేత్తలు సంపన్నుల జాబితాలో అగ్రభాగాన నిలిచారు. ఒక్క కోయంబత్తూర్ నగరం నుంచే 7 వ్యాపారులు బిలియనీర్ల లిస్టులో చోటు దక్కించుకున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. విదేశాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ భారతదేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. మరికొంతమంది కమ్మ వ్యాపారవేత్తలు, బిలియనీర్ల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో మీకందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.